పప్పా ఇది డైలీ రొటీన్ని బోర్డం రాకుండా చేయడం ఎలా? రెండోది అసలు బోర్డం ఎందుకు వస్తుంది మనిషికి? ఈ ప్రకృతిలో మొత్తం ఎగ్జిస్టెన్స్లో బోర్ ఫీల్ అయ్యేది మనిషి ఒక్కడే. ఉదాహరణకి సూర్యునికి కూడా బోర్డం వచ్చింటే రేపు రాడింగ్ మానవ చచ్చిపోతుంది, పంచాయతీ దిగుతుంది. కానీ ఎగ్జిస్టెన్స్లో ఎందుకు లేదంటే ఎగ్జిస్టెన్స్ అంతా మైండ్లెస్గా కనిపిస్తుంది. ఎగ్జిస్టెన్స్ ఈజ్ మోర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ మోర్ ఆఫ్ ఇంటలెక్చువల్. సో మైండ్గా కనిపిస్తున్నాడు అతను. సో ఎక్కడ మైండ్ ప్రివేలెంట్గా ఉంటుందో, అది సరిగ్గా అర్థం చేసుకోబడదో, అక్కడ అనివార్యంగా కొన్ని విషయాలు వచ్చేస్తాయి. అందులో బోర్డమ్ కూడా ఒకటి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు బోర్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎంత బోర్ వేసినా కూడా నీళ్ళు పడతలేదు, అంత బోర్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు 2009 కొంచెం ముందు నాకు విపరీతంగా బోర్డం వచ్చింది. ఎంత అంటే అసలు టైం గడిచేది కాదు. ఎవరన్నా ఫ్రెండ్స్ గిన్స్ మన లైఫ్లోకి వస్తే ఓకే, లేకపోతే ఏం చేయాలో తెలియదు. అబ్బా అసలు. సో నేను దాంట్లోకి తొంగి చూస్తే పుస్తకాల్లో నాకు జవాబు దొరకలే. నాకు ఇప్పుడు ఆత్మదర్శనంలో దాని గురించి రాసిన, అందుకే ఇప్పుడు నువ్వు అడిగింది చెప్పడం కాదు, ఒక గ్రేటెస్ట్ ఇన్సైట్ నాకు ప్రకృతిలో లభించింది అనమాట. అది నేను అప్లై చేసుకుంటే బోర్డం మీద. సో దాన్ని చెప్పే కంటే ముందు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ ఒక పోయం రాశాడు. ఆ పోయం మా బుచ్చారెడ్డి గారికి నచ్చలే. విశ్వనాథ లాంటి వాడు అలాంటి ఉపమానాలు ఉపయోగించడం నాకు నచ్చలే, ఏదైనా గొప్ప ఉపమానాలు ఉంటే బాగుండు అన్నాడు. ఆ ఒక్క విషయంలో బుచ్చారెడ్డి గారితో నేను విభేదించిన. ఎందుకంటే ప్రకృతి విషయం ఉంది సార్ అందులో, అదేందో చెప్తా చూడు. అరయ నాలికన్ గొనిన ఎప్పుడు కూడు భుజించినట్లు, నింపారగదా నభీష్టమగు నంగన గౌగిట చేర్చినట్లు, సంసారము నిత్యమై విసుగుజాలక తోచినట్టు, శ్రీ రఘుద్వారక పారముల్ సమత వల్లెడు నీ రసభక్తి రమ్యతన్ అని రాసుకున్నాడు. అంటే ఎలాగైతే ఎన్నిసార్లు తిన్నా భుజించినా బోరొస్తలేదు, ఎన్నిసార్లు ప్రియురాల్ని కౌలించుకున్నా బోరొస్తలేదు, అట్లాగే ఎన్నిసార్లు సంసారం చేసినా బోరొస్తలేదు, అట్లాగే రామాయణము రాముడు ఆ కథ చెప్పుకుంటే నాకు బోర్ రాదు అని చెప్పాడు. సో బుచ్చారెడ్డి గారు దీన్ని ఇంకేదైనా మంచి ఉపమానాలు ఉపయోగించుంటే బాగుండి, రామాయణంలో ఆకలి గురించి భోజనం గురించి చెప్పడం ఏంటి అన్నాడు. నేనన్నా విశ్వనాథ గారితో ఈ ఒక్క విషయంలో ఏకీభవిస్తున్నా నేను. ఎందుకంటే ఎందుకు బోర్ వస్తలేదు ఎన్నిసార్లు తిన్నా అన్నది నేను విచారణ చేస్తే నాకు అందులో ఒక రహస్యం దొరికింది సార్. అంటే ఏమిటది అని అడిగాడు బుచ్చారెడ్డి. నేను చెప్తే బుచ్చారెడ్డి వాజ్ ఆల్సో కన్విన్స్డ్. సో అదేంటంటే మనం ఎన్నిసార్లు తింటున్నాం అనేది ఎప్పుడు లెక్క పెట్టుకోలే, అంతే కారణం. దట్స్ ఆల్. ఓకే. ఇప్పటి వరకు నువ్వు నిన్న పోయింది ఎన్నో నిద్ర? అంటే నిన్నటి రోజుని బేస్ చేసి ఓవరాల్గా లెక్క ఉంది కదా. ఇప్పుడు సినిమా ఎన్నిసార్లు చూసినామంటే 16వసారి. ఈ ఇంటర్వ్యూస్లో చెప్తారు, నేను శివ సినిమా 25 times చూశాను. ఎందుకు లెక్క పెట్టుకున్నావు? యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. కానీ నేను దాదాపు 6,311 సార్లు బాత్రూమ్కి వెళ్ళాను అని కూడా చెప్పాడు. ఎందుకంటే అది మీనింగ్లెస్ వర్క్ అని అనుకుంటాను. నేను ఇప్పుడు 9 పుస్తకాలు రాశాను. నేను దాదాపు రామకోటి రాశాను సంఖ్య కదా. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇప్పటి వరకు 15 సార్లు చేశాను. నేను ఎందుకు లెక్క పెట్టుకుంటున్నావు అంటే గిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్ కాదు, నీకు లెక్క ఇంపార్టెంట్. ఇంతవరకు ఎవరు చేయనంత గిరి ప్రదక్షిణ చేస్తే నీకు పేరు వస్తుంది. ఇప్పుడు ఆ లెక్క తీసేస్తే నువ్వు లెక్క లేకుండా పోతావు. అందుకని లెక్క ఇంపార్టెంట్ అయింది. ఉదాహరణకు అంబానీ మనీ అనే సంఖ్య తీసేస్తే అంబానీ ఎవరు? నీ దగ్గర మనీ ఉంది, వాడి జోబులో మనీ ఉంది, అంబానీ దగ్గర మనీ ఉంది, నా దగ్గర మనీ ఉంది, వి ఆల్ హ్యావ్ మనీ. కానీ సంఖ్య రాగానే అంబానీ ద రిచెస్ట్, ఈజ్ ద పూరెస్ట్ అని వస్తుంది. సో ఇంకొక రహస్యం చెప్తారావు, ఇది ఇంతవరకు ఏ పుస్తకంలో లేనిది. అసలు ఇప్పటివరకు మన భోజనం పూర్తి కావాలి, అందుకే లెక్క పెట్టుకోలేము మనం. అది పూర్తయితే కదా లెక్క. ఇప్పుడు ఒకటి అనాలంటే అది 0.1 నుంచి 0.9, 99.9 అట్లా 1 అవుతుంది. ఇప్పుడు మన భోజనం పూర్తి కాలి, మనము మొదలుపెట్టిన ఫస్ట్ భోజనం స్టిల్ గోయింగ్ ఆన్. అందుకే మనం అక్కడ లెక్క పెట్టుకోవట్లే. మనం మొట్టమొదట పోయిన నిద్ర ఇప్పటికి కొనసాగుతుంది, అందుకే దాన్ని లెక్క పెట్టుకోవాలి. సినిమా అయిపోయింది, అందుకే లెక్క పెట్టుకుంటుంది. సో ప్రకృతిలో అసలు అయిపోవడం అనేది లేదు. ఇట్ ఈస్
ఏ ప్రాసెస్, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే నువ్వు పెయింటింగ్ వేసి ఇది 2వ పెయింటింగ్ 6వ పెయింటింగ్ అనుకో, నా పెయింటింగ్ కొనసాగుతుంది అని తెలుసుకుంటే బోర్ రాదు. ఏదో కొత్త అంటే సంఖ్యను వదిలేసి సంఖ్య ఎందుకు వదిలేయాలంటే ఇంకా పూర్తి కాలే. ఓకే, అయితే డైలీ రొటీన్లో సంఖ్య ఏం ఉండదు కదా పప్ప? రొటీన్ అంటే ఏమనుకుంటున్నావు పోనీ? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే ఏంది అది? అంటే మార్నింగ్ లేవగానే యోగా చేయాలి, అదొకటి. భోజనం ప్రిపేర్ చేసుకోవాలి, అదొకటి. నేను ఒక జెన్ స్టోరీ చదివా. ఒక జెన్ మాస్టరు 40 ఏళ్ళుగా టీ ప్రిపేర్ చేసిస్తున్నాడు. అండ్ హీ వాజ్ నెవర్ బోర్డ్. అంతే ఉత్సాహంగా వెళ్ళి ఎట్లా టీ ప్రిపేర్ చేయాలి అని చెప్పి వెళ్తారు. అసలు చూసే వాళ్ళకి బోర్ వస్తుంది. ఈ అమ్మాయి తొక్కలో టీ ప్రిపరేషన్కి ఏదో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి పోతున్నట్టు పోజు కొడుతున్నాడు. సో ఎవరు అడిగారు కూడా. సో మీరు రోజు చేసిన టీనే చేస్తున్నారు, అదే గిన్నె, ఎవ్రీథింగ్ సేమ్, బట్ యూ ఆల్వేస్ ఎంజాయ్ లైక్ ఎ కిడ్. దాని రహస్యం ఏంది మాకు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా అంటే, అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నేను 40 ఏళ్ళుగా టీ చేయడం లేదు. చూడు ఆన్సర్. నేను 40 ఏళ్ళుగా టీ చేస్తలేదు, మీకు అట్లా కనిపిస్తున్నది. నేను ప్రతిరోజు కొత్త నీటితో, కొత్త టీ పొడితో, కొత్త ఉత్సాహంతో కొత్త టీ తయారు చేస్తున్నా. అచ్చా, ఓకే. అయితే నువ్వు ఇది చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. నిన్న ఒక మిలిటరీ పర్సన్ వచ్చిర్రు కదా, ఆయన నీ బర్త్డే ఎప్పుడు చేతనా అని అడిగితే ఎవ్రీడే ఇస్ మై బర్త్డే అని చెప్పినావు. దట్స్ గుడ్. నేనైతే చెప్తా ఐ నెవర్ బోర్న్, హిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బర్త్డే. పుట్టకపోతే బర్త్డే ఎక్కడిది? ఇది ఒక కొనసాగింపు మాత్రమే. ఎప్పుడు పుట్టినావు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు లేవా? ఆ మాటకు వస్తే అంటే ఓన్లీ నర్సు బయటకు తీసినప్పుడే లెక్క స్టార్ట్ అయిందా? నేను రోజు లేస్తున్నా కాబట్టి రోజు నా బర్త్డే అని చెప్పిన. లేకముందు కూడా నువ్వు ఉన్నావుగా. అవును, ఉన్నాం. సో ఇప్పుడు నువ్వు కోమాలో ఉందా? నువ్వు ఉన్నావుగా. ఉన్నాం. అట్లా. సో అసలు బర్త్డే అనేది లేదు, అబద్ధం అది. అది కూడా కౌంటే కదా. ఇప్పుడు నేను ఎప్పుడు బర్త్డే చేసుకోవాలి, నెంబర్ తీసేసి. సో చిన్న చిన్న విషయాలు మన జీవితంలో గొప్ప రూపాంతరత తీసుకొస్తాయి. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, పెయింటింగ్ వేయడం మీద, అందుకే భగవద్గీత సారం కూడా ఇటువైపే వస్తుంది. అంటే పని చేయి, ఫలితం ఆశించక. అంటే పెయింటింగ్ చేయి, నీ హోల్ ఫోకస్ చేయడం మీదనే ఉండదు. దాన్ని కొత్తగా చేయి. నిన్న చేసినట్టు ఈరోజు చేయకు, ఈరోజు చేసినట్టు రేపు చేయకు. తద్వారా వేరే వాళ్ళకి నువ్వు వేసేది 350 పెయింటింగ్ కానీ నీకు అది మొదటి పెయింటింగ్. ఇంకా చెప్పాలంటే మొదటి బ్రష్ స్ట్రోక్ అది. తద్వారా యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ అలైవ్. ఎప్పుడైతే నాది 600 పెయింటింగ్ అంటే 601 పెయింటింగ్ నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది? నీ పెయింటింగ్ బాగా డిమాండ్ ఉంటే. ఇప్పుడు హీరోలు అందరూ 60 ఏళ్ళన్నా ఎందుకు యాక్ట్ చేస్తుంటే మనీ వస్తుంది కాబట్టి. ఒకవేళ మనీ తీసేసి లైఫ్లోకి వెళ్ళి చేయనికి ఇంట్రెస్ట్ ఉండదు. చూసేవాళ్ళు ఎవరు లేరు, చేస్తావా యాక్టింగ్? చెయ్యరు. సో నీకు బేసికల్గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, చూసే వాళ్ళ మీద ఇంట్రెస్ట్. చూసేవాళ్ళు చూసి వాళ్ళ కళ్ళు ఇట్లా విప్పారాలన్నమాట. వాళ్ళు వావ్ ఏం చేశారండి మీరు, అమేజింగ్ అని మళ్ళీ పొగిడించుకోవాలని. ఇప్పటికీ 6 నెలలు పొగడతలేక దమాక్ ఖరాబ్ అవుతుంది, అలవాటు అయిపోయింది. సో అందుకని ఇప్పుడు చిన్న ఒక ప్రయోగం ఎవరన్నా చేయొచ్చు. ఆ ప్రయోగం ఏంది? 2 రకాల పనులు ఉంటాయి. ఒకటి ఎట్టికి చేయడం ఉంటుంది. సో 99% మంది ఎట్టికి చేస్తారు వంట. అందుకే మనకి 2 ఉన్నాయి, వంట అండ్ పాకశాస్త్రం, లేదా కుకింగ్ అండ్ కలినరీ. తెలుసా అర్థం? కలినరీ అంటే తెలీదు. పాకశాస్త్రం అంటే వంటని శాస్త్రంగా చూసినవాడు. ఇప్పుడు ఒక షెఫ్కి ఒక గృహిణికి ఉన్న తేడా ఏంటంటే, గృహిణి వండినవే వండుతుంది, షెఫ్ రోజు కొత్తది వండాలని ట్రై చేస్తాడు, అంతే తేడా. బర్న్టన్ సినిమా చూడండి, అందులో ఒక షెఫ్ స్టోరీ ఉంటుంది. లేకపోతే ఈస్ట్ సైడ్ సుషి అనే సినిమా చూడండి, అందులో షెఫ్ స్టోరీ ఉంటుంది. మామూలు షెఫ్ అంటే వంట చేయడం కాదు, యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఫుడ్. టేస్ట్, దాని టెక్స్చరు, దాని విగరు, దాని కలరు, దాని హెల్త్, ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసి చేస్తున్నావు. తర్వాత క్విక్నెస్, లెస్ రిసోర్సెస్. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక గొప్ప టేస్ట్, అరోమా ఎట్లా జనరేట్ అవుతుంది, ఇవంతా ఒక శాస్త్రం ఇది. కానీ మనిషి మర్చిపోయాడు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, నేను గడిచిన 400 సంవత్సరాలు ఎవ్రీడే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ బోర్డ్. నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఎవ్రీడే ఎవ్రీ టాక్ ఈజ్ మై ఫస్ట్ టాక్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేసుకోవడం లేదు, రెండోది నాకు ఫలితం మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు ఈ టాపిక్ మీద ఎంత ఎఫెక్టివ్గా నేను సహజంగా ఉండి మాట్లాడాలి. మళ్ళీ నేను ఆర్టిఫిషియల్గా అబద్ధాలు చొప్పించి మాట్లాడాలనుకో, నేనే ప్రమాణంగా నిలబడి చెప్తున్నాను, నాకు ఐఎమ్ నాట్ బోర్డ్. రెండోది, ఎక్కువ మంది చూస్తే థ్రిల్ అవ్వడము లేదు, ఎవరు చూడకపోతే బాధపడేది లేదు. గమనిస్తాను, ఈ వీడియో ఎక్కువ చూశారు, ఓకే ఓకే ఇట్లాంటివి ఇష్టం అనమాట జనాలకి.
ఇప్పుడు అంతెందుకు ఒక 10 మందిని తిట్టామనుకో చూస్తారు, ఒక 10 మంచి మాటలు చెప్తే వీడేదో పెద్ద కథలు చెప్తాను అనుకుంటారు. సో మనిషి పర్సెప్షన్ రకరకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి. టమాటా అన్నది ఒకటి తీసుకొని టమాటాతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు రోజు గోడ మీద రాసుకోండి. చేసిన వంట రిపీట్ చేయొద్దు, ఇంతే. తద్వారా నువ్వు మళ్ళీ ఉండదు, ఏం కాదు, ఉండదు. అది ఇంపార్టెంట్, న్యాచురల్, అది సహజం. సో ఇప్పుడు టమాటా, ఈరోజు టమాటా పప్పు చేయి, రేపు టమాటాతో పప్పే పెసరపప్పుతో చేయి, ఎల్లుండి టమాటాతో ఎర్రపప్పుతో చేయి, ఎల్లుండి టమాటా కందిపప్పుతోనే ఎల్లిపాయ వేసి చేయి, ఆవుల టమాటా కందిపప్పు ఎల్లిపాయ ప్లస్ తోటకూర వేసి చేయి, ఆ తర్వాత టమాటా వంకాయ ఎల్లిపాయ తోటకూర వేసి చేయి, ఆ తర్వాత టమాటా ముక్కలు కాకుండా రసం చేసి తోటకూరలో కలుపు. టేస్ట్ ఎట్లా మారుతుంది చూడు. ఆ తర్వాత హాఫ్ బాయిల్ టమాటా చేయి, ఫుల్ బాయిల్ టమాటా చేయి, టమాటా నింపుడు చేయి. ఇంతవరకు వంకాయ నింపుడే చేసినావు, ఎందుకు బుద్ధి లేదా నీకు? టమాటా నింపుడు అదేం పాపం చేసింది, దాన్ని కూడా నింపుడు చేయి. ఎందుకు చేయరంటే దాని చుట్టుపక్కల మెత్తగా ఉంటుంది కాబట్టి నింపుడు కరిగిపోతుంది, కామన్ సెన్స్. కానీ నువ్వు ఎట్లా చేస్తే నింపుడు ఉంటుందో ఫిగర్ ఇట్ అవుట్. సో ఒక టమాటాతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు. రెండోది, ఏ సీజన్లో ఎట్లా టమాటా చేసుకుంటే అది హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. పుస్తకాలు చదువు, జ్ఞానులను కలువు, షెఫ్లను కలువు. ఉదాహరణకు ఒకటి తలనొప్పి ఉంది, వాడికి మెడిసిన్ ఇవ్వాలి, టమాటా కూరను మెడిసిన్గా ఇవ్వగలవా? దాంట్లో ఏం వేస్తే అది మెడిసినల్ అవుతుంది. సో టమాటాతో ఎన్ని రకాల జ్యూస్ చేసుకోవచ్చు. మనం మామూలుగా టమాటా డైరెక్ట్ జ్యూస్ తాగితే బాగోదు, దాంట్లో ఏం యాడ్ చేస్తే జ్యూస్ వస్తుంది. తర్వాత టమాటాని, పచ్చి టమాటాని ముక్కలు ఎన్ని రకాలు కోయచ్చు చాకుతోటి. ఆ తర్వాత టమాటాని పిల్లలు ఇప్పుడు ఐస్ క్రీమ్ చాక్లెట్ తింటారు, టమాటాని నువ్వు ఒక చాక్లెట్ లాగా డెకరేట్ చేసిస్తే పిల్లలు తింటారేమో. నువ్వు అనుకుంటే నీ మైండ్లో ఒక బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు టమాటా ఒక్కటే అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ వంకాయ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది, క్యాబేజ్ ఉంది, బ్రోకలీ ఉంది, దీని అమ్మాయి నీకు లైఫ్ టైం అప్పుడు అనిపిస్తుంది, దేవుడా ఇప్పుడే రావద్దు డెత్, ఐఎమ్ నాట్ బోర్డ్. నీకు బోర్డమ్ వచ్చిందంటే నీలో డెత్ స్టార్ట్ అయిందని. అంటే నీకు ఎట్లా చచ్చిపోవాలని అర్థమైతే లేదు, సావాలని లేదు, కానీ ఎందుకు బతకాలని కూడా తెలుస్తలేదు. అదే నిత్య నూతనంగా నువ్వు ఉత్సాహంగా ఉండాలంటే నీ మైండ్లో ఏ చెత్త ఉండటానికి వీలు. సో దానికి నేను కనుక్కున్న ప్రకృతి నుంచి నాకు వచ్చిన మెసేజ్, అరే రీసా, డోంట్ కౌంట్, సింపుల్. ఐ స్టాప్డ్ కౌంటింగ్. నేను సరదాగా నెంబర్ కౌంట్ చేస్తాను, ఎవరిని అడిగితే చెప్తానేమా ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేసామంటే 5,000 అయ్యొచ్చు, అంతే తప్ప ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ 5,000. అసలు నేను వేరే వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, నాకు ఎంత శక్తి ఉందో అంత నేను చేస్తాను. ఉదాహరణకు ఒక చెట్టుకు చాలా గులాబీలు పూసాయి, పక్క చెట్టుకు 2 పూసాయి. ఏమయ్యా అందరికి 2 వచ్చినాయి, నీకు 50 పూలు వచ్చినాయి అంటే చెట్టు ఫీల్ ఏం కాదు. ఇప్పుడు ఒక్కొక్కడు వారానికి 1 వీడియో చేస్తున్నాడు, నేను రోజుకి 10 చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కంటెంట్ అని నా ఫీలింగ్. రెండోది, నా మాటల వల్ల ఎవరికి నష్టం లేదు, ఉపయోగించుకున్నా ఓకే, ఉపయోగించకపోయినా ఓకే. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ వాట్ ఐ కెన్ డూ, అంతే తప్ప ఎదుటి వ్యక్తి ఎలా అనుకుంటాడని కదా. అలాగని నేనేమి ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేసే మాటలు చేష్టలు ఏం చేయట్లేదు, ఆ స్పృహ కలిగింది అట్లా. సో అమెజాన్లో ఉన్న ప్రతి చెట్టు ఎట్లయితే ఒక వాల్యూబులో, అట్లా మన నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి చేష్ట కూడా. సో అందుకే ఇప్పుడు క్యాన్వాసులు రాబోయే రోజులు చాలా నిండుతాయి. నేను చేస్తూనే ఉంటుంది, జనాలు చూస్తే చూడకపోతే. అరే ఐ డెకరేట్ మై హోమ్. ఇప్పుడు నేను చాలా పాటలు నేర్చుకున్నా, ఓన్లీ వినేవాడు వస్తాడని నేను నేర్చుకున్నానే ఏంది. ఎవడు లేకపోయినా నా పాట నేను వింటా కదా. ఎన్నం ఎన్మనం మర్యాదావార్, ఇప్పుడు నేను వింటున్నా నా పాట. మొన్న ఎస్ జానకి ఎంత బ్యూటిఫుల్గా ఆమె పోయింది, బట్ ఆమె పాడిన పాట ఎట్లా ఉంటాయి మరి. అనురాగము విరిసేనా ఓరే రాజా, అనుతాపము తీరేనా, నిలిచేవు నీలో నాను నానర నానన, నిరుపేద చెలిపై మనసౌనా అనురాగము విరిసేనా. ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి. ఎవరో వింటరాని నువ్వు నేర్చుకుంటావా, నీకు నేర్చుకోవడం ఇష్టం కాబట్టి నేర్చుకుంటావా. ఎప్పుడైతే నీ యొక్క ఫోకస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, బోర్డం వెళ్ళిపోతుంది. నువ్వు అడవిలో ఉన్న సంగీతం స్టార్ట్. అయితే నీకు చిన్న విషయం చెప్తా.
ఒకసారి ఒక సంగీతకారుడు ఒక ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఇది రియల్ లైఫ్ స్టోరీనే. ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు శబ్దం ఏంటి వస్తుంది, కట్ 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 అని వస్తుంది. అంటే సో వాళ్ళ ఇంటోళ్ళు, ఈ అమ్మాయి ఫ్యాన్ ఒకటే తలకాయ నొప్పి, మా కొడుకు రిపేర్ చేయమంటే రిపేర్ చేయించిందే లేదు. అప్పుడు ఆ శబ్దానికి దాన్ని లయగా మార్చి అతను పాట పాడాడు. ఉదాహరణ నువ్వు ఒక రిధం కొట్టు, నువ్వే రావు, నువ్వు తీసుకొని కుడిచే తీసుకో. ఇప్పుడు అట్ట కదా రిధం అంటే వన్ టూ త్రీ ఫోర్ 1 2 3 4 1 2 3 అది రిధం. లేదా 1 2 కాదు 1 చెయ్యి కొంచెం స్లోగా 1 ఇట్లా కొంచెం స్లో కొట్టు. ఇప్పుడు అది ఉంది కదా, అది శబ్దం కాదు, రిధం. అది కొట్టు. భలే దానికి ఒక పాట నేను చెప్తాను కూడా. ఎందరో మహానుభావులు, ఇది రిధం. అంటావా మామ అంటావా మామ టింటిరి టింటిరి డండర अलविदा करो जी अब विदा करो मेरे या ఇది మార్తలేదు. అనురాగము విరిసేనా, రిధం మార్తలేదుగా. సో అనుకుంటే ఈ బోరింగ్ వరల్డ్లో నీకు గొప్ప కాంతి కనిపిస్తుంది. నీకు బోరింగ్ మైండ్ ఉంది అనుకో, నువ్వు ప్యాలెస్లో ఉన్నా, ₹1,00,00,000 మధ్యలో ఉన్నా, బెంజ్ కార్లో ఉన్నా, నీకు బోర్ వచ్చేస్తుంది. బికాజ్ నువ్వు ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం ఎదురు చూస్తున్నావు. ఉదాహరణకు సినిమా చూసేసిన, తింటా ఏం తింటా అదే తిండి అదే పప్పు, ఫ్రెండ్ని కలుద్దాం ఎప్పుడు వాడినేనా, సినిమా అంటే చూసిన థియేటర్లో అన్ని సినిమాలు చూసేసిన. అంటే నీకు ఏమనిపిస్తుంది, బోర్డం ఎప్పుడు వస్తుందంటే యూ హ్యావ్ సీన్ ఇట్ ఆల్ అని మైండ్ చెప్తుంది. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంది, నువ్వు సరిగ్గా చూసినావా, అది రియల్ క్వశ్చన్. ఉదాహరణకి పుస్తకం ఇది, బోర్డం ఎట్లా వస్తుందంటే ప్రతి ఎవరో ఇట్లా పెట్టి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ పర్సన్ ఒక ఇంటికి వెళ్ళాడు, కాంత్రి అది నోట్స్ ఆఫ్ చూసినా ఆల్రెడీ ఏదో రాసిండు, ఆ చేతిరాతో రాసి మంచిగా ఉన్నది. ఇప్పుడు వాడు చూడలే యాక్చువల్గా, అది చూసినా అనుకునేసరికి బోర్ వచ్చేసింది. నిజమైన పర్సన్ నువ్వు ఏం చూసినావు చెప్పు అంటే, నేను మన చక్కగా చూడరాదు, చూడకుండా చూసినా అంటావు. ఇప్పుడు ఇట్లా ఎవడన్నా నాలాంటి హిట్ చేసే మైండ్ ఉన్నాడు అనుకో, అప్పుడే ఓపెన్ చేస్తే 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, అమ్మో చూస్తుంటే చాలా కథ ఉంది, చాలా ఒక్కొక్క లైన్ దగ్గర ఆగాల్సి వస్తుంది, సంవత్సరం చదువు వచ్చి దీన్ని. అట్లా నీకు బోర్ రాదు అంటే అయిపోలే, ఇంకా చదువుతున్నా అన్నీ ఉన్నాయి, ఒక 7-8 పేజీలు నాకు అర్థం కాలేపోయి. అది కుక్క మనిషి పిల్లి అని ఒకటే అంటే ఎట్లయితారు. ఆయన ఏడుంటాడు కలవాలనుకుంటున్నాను, ఆయన ఒక టాక్ చూసిన, అందులో చెప్పిండు చూడు, ఇట్లా నీకు ఓపెన్ అవుతుంది పండోరా బాక్స్. లేదా చూసేసిన, అసలు మనిషి ఎంత దుర్మార్గుడు అంటే ఆకాశం చూసిండు, ఇంకా చూస్తలేడు. ఇంకా నేను చూసిన ఆకాశం. తర్వాత మనిషి వాడు ఒకసారి తాగి వచ్చిన తాగిపోతాడు, బోర్ వచ్చేసింది. ఇంకా అరే నువ్వు చూసింది ఫైనల్ కాదు భయ్, మళ్ళీ ఎంటర్గా సబ్జెక్టులకి. సో ఒక చిన్నపిల్లలకు ఉండే క్యూరియాసిటీ ఉంటే అప్పుడు బోర్. ఇప్పుడు వీడికి ఎందుకు బోర్ వస్తలేదంటే వీడికి సో మెనీ టాయ్స్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వాల్సి ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు వాడికి ఇంకా మల్టీప్లెక్స్ పరిచయం అయిందో లేదో తెలియదు, పిజ్జా పరిచయం అయిందో లేదో తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందుకని ఏ కొత్తది చూసినా ఇదేంది, వాట్ ఈస్ దిస్ అంకుల్, కెన్ ఐ యూస్ దిస్ ఫర్ వన్స్ అని అడుగుతాడు. ఎప్పుడు బోర్డం వస్తుందంటే దాదాపు నీకు అవైలబుల్ ఉన్న అన్ని చూసి అనుభవించిన తర్వాత బోర్డం స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు బోర్డం లేదు. అందుకే అదే జ్ఞానికి బోర్డం ఎందుకు ఉండదు, వాడు ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినట్టు చూస్తున్నాడు. ఇది ఒక రహస్యం. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. అదే జ్ఞాని ఎవరైతే ఉన్నారో
ఏదైతే చూస్తాడో ఎన్నిసార్లు చూసినా దాన్ని మొదటిసారి చూసినట్టే అట్లా మీ అమ్మని చూడగలవా? ఉదాహరణకు నిన్ననే నీ వైఫ్ వల్ల నీకు కోపం వచ్చింది, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఆమెను చూస్తే కోపంగా చూసినావు అనుకో, మొదటిసారి కాదు నిన్నటి జ్ఞాపకం పెట్టుకొని చూస్తున్నావు. దొంగనా కొడుకా నువ్వు బేసికల్గా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే నీ జీవితం సంకనాకపోతుంది. అందుకని దయచేసి ఇది అర్థం చేసుకోవద్దు. లైఫ్లో గొడవలు ఏముండవు, ఎందుకంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్, నిన్నటిది కదా అది, నిన్నన్నది కదా బాస్టర్డ్ అని. ఇప్పుడు కూడా అదే అంటుందా? ఇప్పుడు కూడా సేమ్ ఉందా లేకపోతే ఏమైనా మార్చే ఉద్దేశం ఉందా అని అడిగావు. బికాజ్ యు ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్ ఎ పర్సన్. నువ్వు మళ్ళీ కొత్తగా చూస్తున్నావు. నిన్నటిది నేనేం గుర్తుపెట్టుకోలేదే, నీకు ఇంకా గుర్తుందా? సరే నేను తర్వాత వస్తాను. ఎప్పుడు రాను? ఒక 2 months తర్వాత కలిస్తే పర్వాలేదు. అంటే ఎంతసేపు గుర్తుంటుంది మీకు ఏదైనా? నువ్వు మాట్లాడగలిగే శక్తి వస్తుంది. అట్లా కాకుండా వాడు బ్యాడ్ పర్సన్, కథం, వాడు ఎండ్ అయిపోయా, వాడి స్టోరీ ఎండ్. సినిమా చూసేసిన అయిపోయింది. అరుణాచల్ ఎన్నిసార్లు పోతావు? అదే అరుణాచల్ చూసినావు అసలు? అటు దూరంకి వెళ్ళి కొండ చూసినావు, అసలు ఎక్స్ప్లోర్ చేసినావా? రమణ మహర్షి అన్నేళ్ళున్న బోర్రాలి అని రోజు ఎక్కాడు కొండ, ఆల్వేస్ ఫ్రెష్గా ఎక్కాడు. ఎక్కిన కొండ ఎక్కుతున్న, నాకు ఇంకా కొండ లేదు ఈడ, నేను 3D సినిమా ఉంటే పోదు కానీ ఇంకా లేదు కాబట్టి కొండ మీదకి పోతున్నా, అట్లేం లేదు కదా. అంటే ఇప్పుడే పుట్టిన పాపాయి లాంటి ఒక మైండ్ ఎప్పుడు వస్తుంటే రెండే, ఈధర్ నీ కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అందుకే కొత్త వాటి కోసం పరిగెడుతున్నాడు. ఇట్లాంటి వాడు అలసిపోతాడు. ఆధ్యాత్మిక ప్రక్రియ చాలా సింపుల్, ఎక్కడికి పోనవసరం లే. ఈరోజు రాత్రి పడుకున్నావు, పొద్దున కళ్ళుదే, నిన్న రాత్రి చూసినంత జ్ఞాపకాలు ఆ ఇమేజెస్ తీసేసి ఫ్రెష్గా చూడు. ఈ గోడ కూడా నీకు నిత్య నూతనంగా కనిపిస్తుంది. దర్శనం అంటే అది నిత్య నూతనంగా కనపడ్డం. రెండు నిత్య నూతనంగా ఉన్నాయి. ఒకటి నేను నిత్య నూతనంగా ఉన్నా, రెండోది నాకు ఎదురుది నిత్య నూతనంగా కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ప్రపంచంలో ఒక ఫినామినా ఏంటి, నేను పాతగా మారిపోయినా, నాకు అందుకే కొత్త బట్టలు కావాలి. నేను పాతగా అవుతూ ఉన్నా, నాకు కొత్త కారు కావాలి. నాకు అగెనెస్ట్ కొత్త కారు, కొత్త బట్టలు. కానీ నీకు పాతవి బోర్ వచ్చేసినాయి. పెళ్ళికి మళ్ళీ అదే చీర కట్టుకెళ్ళాలన్నా, నువ్వు ఎందుకు ఎన్నిసార్లు ఒకటే చీర కట్టుకుపోయినా ఏమవుతుంది? నువ్వు వెళ్ళేది ఒకటే పెళ్ళికి కాదు, వేరే పెళ్ళిళ్ళకి కదా. అవును, కానీ నీకు బోర్ వచ్చేసింది అది. రెండోది, నువ్వు వేరే వాళ్ళు చూడడం కోసం కట్టుకోపోతున్నావా? అసలు పెళ్ళిలో ఎవరు చూసేవాళ్ళు అందరూ కళ్ళు లేని వాళ్ళు అనుకో, చీర కట్టుకోవా, ఇంకా చూసేవాళ్ళు లేరని చెప్పి పోనీ ప్యాంట్ వేసుకోవా? కాదు పాయింట్. అది మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. చిన్నపిల్లలకు బోర్ ఎందుకు రాదు అంటే వాళ్ళకి ఇంకా కొత్తవి చాలా పరిచయం అయ్యి ఉన్నాయి. వాళ్ళు టీవీ చూస్తే థ్రిల్ అవుతారు, కంప్యూటర్ అరే ఇదేంది డాడీ, ఇది కూడా స్క్రీన్ వస్తుంది, మరి మొబైల్ అంటే ఏంది, అయిపోయింది. ఒక 5-6 ప్రశ్నల్లో జవాబు వచ్చేసింది. ఆ తర్వాత వాడు కొత్తదాన్ని పడతాడు, ఏదైనా తిందాం డాడీ, ఆ రెస్టారెంట్కి పోదాం, ఇది అయిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాకు ఇది అయిపోయింది. డాడీ ఒక కొత్త డ్రెస్, పైజామా కూడా మా ఫ్రెండ్ వేసుకున్నాడు డాడీ. సో ఒక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి దాదాపు అన్ని క్యూరియాసిటీలు ఫుల్ఫిల్ అయితే ఒక 5-6 ఉంటాయి. అమ్మాయిని ముట్టుకోవాలని, లేకపోతే ఏదైనా కొత్త పెద్ద కారు లిమోసిన్ ఎక్కాలని, ఇట్లాంటి పెద్ద కొన్ని రేర్ థింగ్స్ అట్లా ఉండిపోతాయి. లేదా ఒక సెలబ్రిటీని దగ్గరికి వెళ్ళి చూడాలని, అంతవరకే. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ టచ్ అయిపోయినాయి మైండ్కి. అక్కడి నుంచి బోర్డం చూసిన చాలాసార్లు. తాజకృష్ణ గారిని చూసిన 5-6 సార్లు వెళ్ళిన చాలు. ఇంకా రెండోది ఏంటి, నాకు పనుంది కాబట్టి రాను, అది వేరే. నా రూమ్ చాలబ్బా, నాకు ఆ తాజకృష్ణ అక్కర్లేదు. దేనికి వాళ్ళు తాజకృష్ణ? కాఫీ అక్కడ బాగుంటుందంటే పోదాంపా, తాజకృష్ణ కూడా పర్లేదు నాకు, కాఫీతో పని. సో నీవెప్పుడు ఫ్రెష్ మైండ్తో చూడగలుగుతున్నావా? అదే జ్ఞానం అంటే. ఫ్రెష్ మైండ్తో చూస్తున్నావంటే నువ్వు మనిషిని గుర్తుపెట్టుకున్నావు, మనిషి తాలూ జ్ఞాపకాలు ఏం గుర్తుపెట్టుకోవడం. కింద వాడు తిట్టాడు, రాయిసిరాడు, మామూలుగా అయితే 50,000 గుర్తుపెట్టుకుంటారు దాన్ని. వాడు బ్యాడ్ పర్సన్ నా దగ్గరకు పోయి, వాడు ఎందుకు ఇసిరాడో, అది ఏ సందర్భమో నీకు తెలుసుకునే ఉద్దేశం లేదు. నీ మనసులో ఆ వ్యక్తి యొక్క కథని సమాప్తం చేసేస్తావు. ఇంకా నేను వాడిని కలవను, వాడి బ్యాడ్ పర్సన్ నువ్వు అనుకోవడమే కదా, అందరితో ఒప్పిస్తావు కూడా. ఇది చాలా దురాచారం ఇది. రెండవది, రియల్గా నీకు లైఫ్ అర్థమైతే నీకు ఏ హెసిటేషన్ ఉండదు ఆ పర్సన్ మళ్ళీ కలవడానికి. ఎందుకంటే నువ్వు గతం క్యారీ చేస్తలేవు, దాని అర్థం మర్చిపోయినావు అని కాదు. యూ హ్యావ్ అండర్స్టూడ్ మనుషులు ఇట్లా ప్రవర్తిస్తారు. కానీ నిన్నటిది ఇప్పటికి ఉందా? అదే ఒపీనియన్ ఉందా? అట్లనే ఉంది సేమ్. ఇప్పటికీ నువ్వు అవలగాడివి నా దృష్టిలో. ఓకే రైట్, అయితే నేను కలవలే. నీ ఎప్పుడైతే నాకు నీ మీద ఒపీనియన్ ఏం లేదు, నీ ఒపీనియన్ మారిన రోజు నన్ను కలువు. ఎంత హెల్దీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఇప్పుడు నేనున్నా, నాకు ఎవరితో శత్రుత్వం ఈ విధంగా లేదు. శత్రుత్వం నన్ను ఎవరు అనలేదని కాదు, వాడు నన్ను ఏమేమన్నాడు పేపర్ మీద రాసిస్తాం మొత్తం. కానీ నేను దాన్ని అనవసరంగా జ్ఞాపకంగా నేను దాచిపెట్టుకోవాలి. అది నాకెందుకు అవసరం లేదు. ఇప్పుడు మన ఇంట్లో డైపర్ పెట్టుకుంటామా బీరువాల? ఎంత గోద్రేజ్ దైనా కూడా, ఒక రాయల్ కిడ్ దైనా కూడా డైపర్ అది దాచిపెట్టుకున్నాను. మరి అలాంటప్పుడు వ్యక్తి తిట్లు ఎందుకు నువ్వు ఫీడ్ చేసి పెట్టుకున్నావు?
అందుకే అందరు కదా క్రాప్ హెడ్, షిట్ హెడ్ అని కూడా పిలిచారు. అంటే యు ఆర్ జస్ట్ క్యారింగ్ షిట్ అంతే. అత్యంతం వేదాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోలే. ఎవడో తిట్టింది గుర్తుపెట్టుకున్నావు. మంచి పాటలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోలే. ఎవరు నిన్న ఒక మాట అన్నారు, అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్నారు. ఇంపార్టెంట్ థింగ్ అది. నన్ను అందరి ముందు వాడుకోవాలి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది అంతే. అసలు వేదాలు ఉపనిషత్తులు బాడమే జాయి, ఇది ఇంపార్టెంట్. సాగుపోయాయి. అందుకని నా అబ్జర్వేషను, నాకు అసలు బోర్డం లేదు. దానికి కారణం ఏంది? ఐఎమ్ నాట్ కౌంటింగ్. రెండోది, నేను ఏ గత జ్ఞాపకాలను బేరేజ్ వేసుకుని నేను దేన్ని చూస్తాను. నేను ఎప్పుడు ఫ్రెష్గా చూస్తాను క్యాన్వాస్ని. అట్లాగే కెమెరా దిక్కు చూస్తే ఫ్రెష్గా చూస్తాను. బా ఇదే అయిపోయాడు ఎప్పుడా అట్లనే ఉండదు నాకు. అది కొత్తగానే ఉంది. నిన్నటికంటే అది ఒక కొన్ని గంటలు మారింది దాన్ని. నేను కృష్ణమూర్తి రాసిన ఒక పుస్తకం ఎప్పుడైనా చదవండి. ఎంతసేపు చెప్పినా అర్థమైందో లేదో నాకు తెలీదు. కృష్ణమూర్తిస్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా చదివేవరా? కృష్ణమూర్తిస్ నోట్బుక్ స్పెషాలిటీ ఏంటంటే అది వేరు, అది ఫిలాసఫీ. కృష్ణమూర్తిస్ నోట్బుక్ యాక్చువల్ స్పిరిచువల్ బుక్. అది ద రేరెస్ట్ బుక్ రిటన్ బై ఎ హ్యూమన్ బీయింగ్. అది చదివితే ఒక్కడు ఒక ముక్క అర్థం కాదు, ఎందుకంటే అన్ని పేజీలు సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఈజ్ నాట్ బోర్డ్. నిన్న రాసింది ఇప్పుడు రాస్తావా? నీకు రాయబుద్ధి కాదు. ఎందుకు తెలుసా? నీకు బోర్డం వస్తుంది. అబ్బా నిన్న రాసిన కొత్తది రాయాలి. నిన్న రాసింది వేరు, ఈరోజు రాస్తున్నది కూడా వేరు. కృష్ణమూర్తి ఇట్లా రాస్తాడు. నేను ఒక ఫ్లవర్ని చూశాను, అది చాలా బాగుంది. నిన్న రాశాడు కదా, ఈరోజు మళ్ళీ రాశాడు, నేను ఫ్లవర్ని చూశాను చాలా బాగుంది. నిన్నది లెక్కలోకి తీసుకోలే. ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్గా చూస్తున్నాడు దాన్ని. అది కృష్ణమూర్తి ఇస్తున్నాడు. ఐ హ్యావ్ సీన్ ద స్కై, ఇట్ ఈస్ వాస్ట్. నిన్న కూడా రాశాడు అది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. నిన్న కలర్స్ వేరే, నిన్న కొంచెం రంగు బ్లూ కలరు, ఆ తర్వాత పింక్ కలర్ అట్లా ఉంది. అసలు ఎంత బాగుంది, అసలు అమేజింగ్. ఈరోజు ఆకాశాన్ని చూశాను చాలా బాగుంది, మళ్ళీ రేపు ఆకాశాన్ని చూశాను చాలా బాగుంది, ఎల్లుండి ఆకాశం చూస్తే ఎట్లుంది, ఆవులెల్లుండి రాస్తూనే ఉన్నాడు సేమ్. హీ ఈజ్ నాట్ బోర్డ్. సో ఒక ఎన్లైటెడ్ మైండ్ అట్లుంటుంది. వేల సార్లు చిన్న స్పూన్ కూడా కొత్త దర్శనం అంటే నువ్వు ఎక్కడెక్కడో ఎవరెస్ట్కి, ఈఫిల్ టవర్స్కి, మెరిసే బంగారానికి చూడాల్సిన అవసరం లేదు. నీ అరచేయి చాలు. నీ అమ్మాయి మామూలు లేదు అసలు. చూడు, యు ఆర్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్. నీ గొప్ప గొప్ప విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, నిన్ను ఆశ్చర్యపరిచేవి, ఎక్కువ హీట్ ఉన్నవి, ఎక్కువ చల్లగా ఉన్నవి, రౌండ్ ఉన్నవి, నున్నగున్నవి కాదు, మామూలు సాదాసీదా విషయాలు కూడా నీకు చాలా కొత్తగా దర్శనమిస్తాయి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్రాప్ ఇన్ యువర్ హెడ్. అప్పుడు బోర్డం వెళ్ళిపోతుంది. అదర్వైజ్ బోర్డం సచ్చే వరకు ఉంటుంది. చాలా కష్టం బోర్డం తప్పించుకోవడం. బోర్డం తప్పించుకోవడానికి సినిమాలు చూస్తున్నారు, ఆ టైంపాస్ కోసం కాదు. బోర్డం కారణమైతే దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నా, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాడు దమాక్ ఖరాబ్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక నేను ఎవరైనా కొత్తగా పెయింటింగ్స్ ఏమైనా చేశారని సెర్చ్ చేస్తున్నాను. సో చూడ్డానికి ఇద్దరు మొబైల్ చూస్తున్నట్టే, కానీ ఇద్దరు పర్సెప్షన్ వేరు. అందుకని చూసి ఒక నిర్ణయానికి రావద్దు. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, నేను ఆర్డినరీ సెన్స్లో యూట్యూబర్ కాదు. యూట్యూబ్ చేసినంత మాత్రం నేను యూట్యూబర్ అయిపోను. నేను ఒకానొక నా యొక్క జీవన సారాంశాన్ని నేను ఒక వీడియోలో వర్బల్గా కాదు, నన్ను నేను ప్రజెంట్ చేస్తూ చెప్తున్నా. సరిగ్గా మీరు డీకోడ్ చేస్తే చాలా పుస్తకాల్లో దొరికిన సమాచారం వీడియో మ్యూట్ చేసేయండి దాన్ని, అప్పుడు నన్ను చూడండి. అంటే ఒక పర్సన్ ఇలాంటి ఇన్హిబిషన్ లేకుండా తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఒక పర్సన్ ప్రతిరోజు అడ్రస్ చేస్తున్నాడు, బట్ అతను ఎవరిని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అడగట్లే. ఈజ్ నాట్ బెగ్గింగ్ ఎనీబడి. ఒక పర్సన్ తను తాను ప్రమాణంగా తీసుకొని మాట్లాడుతున్నాడు భూమి మీద. ఒక పర్సన్ సెలబ్రిటీస్ కోసం వెంటబడకుండా తన సాదాసీదా జీవితాన్ని హాయిగా గడుపుతూ మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ మాట్లాడుతుంటే స్పెషల్ లైట్ లేదు, స్పెషల్ కెమెరా లేదు, మేకప్ లేదు, స్పెషల్ డ్రెస్ లేదు. హీఈస్ యాక్సెప్టింగ్ హిస్ ద స్టేట్ వాట్స్ ఎవర్ హీఈస్. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ తనతో సమానంగా మిగతా వాళ్ళని కూర్చోబెట్టి కామన్ మ్యాన్, తను మిగతా కూడా కామన్ మ్యాన్, మనం అంతా ఒకటని చెప్తున్నాడు. తన చుట్టూ ఎలాంటి ఒక స్పెషల్ ఆరాన్ని క్రియేట్ చేసుకోవట్లేదు. ఇదంతా ఒక మెసేజ్ ఉంది. ఒక పర్సన్ తన పని తానే చేసుకుంటున్నాను. 4 ఏళ్ళైనా నాకు అసిస్టెంట్స్ లేరు. ఐఎమ్ డూయింగ్ నా పోస్టర్ నేనే చేసుకుంటా, నా థంబ్నెయిల్ నేనే చేసుకుంటా, నా టెక్స్ట్ నేనే రాసుకుంటా, నా వీడియో నేనే ఎడిటింగ్ చేసుకుంటా, సమ్టైమ్స్ నేనే షూటింగ్ కూడా చేసుకుంటా. సో సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతంగా ఒక పర్సన్ పనిచేస్తున్నాడు. ఒక పర్సన్ ఈ ప్రపంచంలో ఉన్న ఎవరిని తిట్టకుండా, సెన్సేషనలిజం వైపు పోకుండా ప్లెయిన్ ట్రుత్ని మాట్లాడుతున్నాడు. ఇన్ని విషయాలు డీకోడ్ చేయొచ్చు. ఆ పర్సన్ మీద ఎలాంటి బట్టలున్నా అతను వాటిని ప్రదర్శించడం లేదు. అది ఓన్లీ ఆచ్ఛాదన మాత్రమే. సో నేను ఇవన్నీ చెప్తున్నా మౌనంగా.
కానీ అర్థం చేసుకుంటున్న గ్యారెంటీ ఏం లేదు. ఇప్పుడు ఒక అడవిలో ఒక అద్భుతమైన ఫ్లవర్ విరబూస్తుంది, దాంట్లో గొప్ప మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి. ఎవరో వచ్చి నన్ను మెడిసిన్గా చేసుకోమని అది ఎందుకు చెప్తుంది? దాని క్వాలిటీ అదే ఓపెన్ చేసేసింది. సో ఐఎమ్ కంప్లీట్లీ ఓపెనింగ్ అప్ మై పొటెన్షియల్. అది చాలా సాధారణంగా సరళంగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా. ఇప్పుడు నన్ను చూసి మీరు తెలుసుకోండి అని చెప్పడం కూడా అహంకారమే. నేను అట్లా కూడా చెప్పను. అది ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తికి బాలయ్య బాబు ఇష్టం, సినిమాలు ఇష్టం, ఒక వ్యక్తి చిరంజీవి ఇష్టం, ఎట్లా కన్విన్స్ చేస్తావు ఇది కాదు ఇదే? నోబడీ కెన్. అందుకని బోర్డమ్ అన్నది ఎగ్జిస్టెన్స్లో లేదు, ఓన్లీ హ్యూమన్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఎందుకు? హ్యూమన్ హ్యాజ్ ఎ మైండ్ విత్ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్. మరి మనిషికి ఎప్పుడు బోర్డమ్ పోతుంది? ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడో అతను కౌంట్ చేయకూడదని. కౌంటింగే బోర్డమ్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటివరకు ఉన్నవి కాకుండా కొత్తది దానికోసం పరుగులుపుతూ ఉంటుంది. సో డబ్బులు ఉన్న వాడికి ఒక అదృష్టం ఏంటంటే వాడు అనుకుంటే న్యూజిలాండ్ వెళ్తాడు, కొన్ని కొత్త విషయాలు తన ఇంద్రియాలకు చూపిస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ బోర్ వస్తుంది, మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ బ్యాగ్ వేసుకొని అమెరికా పోతాడు, పబ్కి వెళ్తాడు. సో కామన్ మ్యాన్కి కుదరదు. సో అవే 4 గోడలు, అవే మనుషులు. ఇప్పుడు మార్చవలసింది ప్రదేశాలు, వ్యక్తులు కాదు, నీ అండర్స్టాండింగ్ మార్చాలి. ఎప్పుడైనా ఒక కుక్కను చూడండి, ఆ కుక్క ఎన్నిసార్లు ఓనర్ కనిపించినా ఫ్రెష్గా చూస్తూ కుక్కుతుంది. ఇది 11వ ఎందుకు వచ్చినా దొబ్బే అన్నది జోగి భోగిలాగా. అందుకని ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినట్టు చూస్తే బోర్డమ్ వెళ్ళిపోతుంది. ఎట్లా అన్నది యూ ఫిగర్ ఇట్ అవుట్. అది మీ కళ్ళలోకి దూరింది నేను చేయలేను. మొదటిసారి చూడడం అంటే ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది లెక్కలోకి లేదని. ఉదాహరణకు నేను ఫస్ట్ టైం రావు గారిని కలుస్తున్నా, ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్, అందుకే నమస్కారం అండి బాగున్నారా అని అంటే నేను 11వ ఎట్లానంటే నిన్నటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ నేను లెక్కలోకి తీసుకోవట్లే. అగైన్ ఐఎమ్ లుకింగ్ ఎట్ హిమ్ విత్ ఫ్రెష్ ఐస్. అట్లా చూస్తే బోర్డమ్ ఉండదు. లేకపోతే చనిపోయే సమయంలో విపరీతమైన బోర్డమ్ వస్తుంది. ఏం చేయాలని అర్థం కాదు, పిచ్చి లేస్తుంది. అన్నీ ఉంటాయి ఇంట్లో వస్తువులు, అన్నీ తెలిసినట్టు, అన్నీ వాడేసినట్టు, అన్నీ చూసేసినట్టు, అన్నీ పట్టుకున్నట్టు. ఇదేది జ్ఞానం కాదు. అసలు నువ్వు ఏది పూర్తిగా ఒక్క పుస్తకం చాలరా భయ్, నీ లైఫ్ అంతా సరిపోదు. కానీ నువ్వు ఊరికే కవర్ బుక్ చూసినావు అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి నేను తీర్థయాత్రలకు పోతాను తెలుసా రావు, వారం రోజుల్లో 12-13 తీర్థయాత్రలు కవర్ చేస్తారు. ఇట్లా పోతారు, దిగుతారు, స్నానాలు చేస్తారు, ఇట్లా క్యూలో పోతారు. ఏమేమి చూసినావు? తిరుపతి చూసినా, శ్రీరంగం చూసినా, నీ బొంద చూసినావు, మీ ఇల్లే చక్కగా చూడలేను. చూడడం అంటే ఏంది? ఇట్లా చూడడమా, సరిగ్గా చూడడమా, లోతుగా చూడడమా, మూలాన్ని చూడడమా? ఎట్లా చూస్తావు? చూడడం అంటే ఏంది? ఇట్లా ఆకాశం చూసిన అయిపోయిందా? ఆకాశం అర్థమైపోయిందా? సరిగ్గా చూడు, నిశ్చలంగా చూడు, నీకు తెలిసింది ఫైనల్ అని అనుకోకుండా చూడరాదు ఒకసారి, చాలా బాగుంటుంది. అసలు మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు చూస్తే ఒక మామూలు ఆకు కూడా షారుఖ్ ఖాన్ లేదా మహేష్ బాబు కంటే చాలా అందంగా అనిపిస్తుంది. చాలా సజీవంతో ఇట్లా వెలుగుతుంది ప్రకృతి. మనకున్న ఈ క్రామ్డ్ ఇన్ఫర్మేషన్ వల్ల అంత డల్గా మసక బారిపోయినట్టు. కానీ ఒకసారి తీసేసి చూడు, యూ బికమ్ ఏ స్మాల్ కిడ్ అగైన్. చిన్నపిల్లలు వాళ్ళు అరిచినట్టు చూస్తారు, చూస్తారు ఇట్లా, వాడికి దగ్గర పెన్ని చూస్తారు ఇట్లా. చూసిన ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఎప్పుడన్నా చూడు భయ్, ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్, అందుకే చూస్తున్నాడు. అదంతా ఠంగన శబ్దం వినిపించింది, ఇట్లా గంట శబ్దం అట్లా. మా అన్న కొడుకు డబ్బాలో కందిపప్పు వస్తే ఎట్లా శబ్దం వస్తుంది? శబ్దం వస్తుంది. వాడు ఎన్ని పనుల్లో ఉన్నా చూస్తున్నాడు. తర్వాత మా ఆడు ఇట్లా ఆడుకుంటాడు కదా, పిత్తి అంటే హౌ అంటే ఏమొచ్చింది బయటికి? అసలు వాడికి ఏం అక్కర్లే, పిత్తు చాలు. వాడు రోజంతా సర్ప్రైజ్ అట్లా పెట్టేవాడు వాడు చిన్న ఉన్నప్పుడు. వాడు ఎదురు చూస్తాడు, అది రాదు. అది మళ్ళీ వాడు ఎప్పుడు ఆడుకుంటూ అర్ధరాత్రైనా సరే ఎవడు ఉన్నాడు చుట్టుపక్కల, జస్ట్ పిత్తు అంతే. ఇప్పుడు ఒక సింగర్ పాట పాడడం గ్రేట్ కాదు, పిత్తడం చాలా గ్రేట్. అమేజింగ్. అసలు ఎట్లా వస్తుంది అది అంటే దాని వెనక ఒక 4-5 అవర్స్ ప్లాన్ ఉంటుంది. ఇట్లా గ్యాస్ ఫామ్ చేసుకొని మొత్తం తీసి
ఇట్ జస్ట్ థ్రోస్ అవుట్. నిజానికి పిత్తి వెనక్కి వెళ్తలేదు, నేను ముందుకు దోస్తుంది. అందుకే నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు. జ్ఞానం ఉన్న మనిషి, జ్ఞానం లేకుండా మనిషి బతకొచ్చు కానీ, బుద్ధి లేకుండా బతకొచ్చు కానీ, పిత్తకుండా మనిషి బతకలేడు. అలాగే అలాగే వేసి అమ్మ. అందుకని రెండవది, దానికి వేరే పదం లేదు. ఎట్లా ముక్కు ఎట్లనో పిత్త అట్లా. కానీ చివరికి ఆ పదం వాడితే కూడా తప్పు అనుకుంటే ఇంకా నేనేం చేయలేదు. ఇంకా అట్లాంటి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి శిరస్సు వచ్చి నమస్కారం. మీరు ఒక పని చేయండి, అది బ్యాడ్ వర్డ్ కాబట్టి పిత్తకండి మీరు. మీకు ఇంకా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హార్ట్, ఆర్ట్, పార్ట్ అన్నిట్లో ఆర్ట్ ఉంది. సో ఆర్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. నేను అన్నా పార్ట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. కాదని చెప్పు. నువ్వు రోజులో పని అంతా చేయకుండా వచ్చు, నువ్వు ఎప్పుడో ఒకటి పిత్తకుండా బతకలేవు. నువ్వు బతుకుతున్నది అవన్నీ ఎమిషన్ అవ్వడం వల్లనే. రెండోది, ఇందులో ఏం జోక్ లేదు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. అది రాకపోతే తెలుస్తుంది, లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి. నువ్వు ప్రమేయం లేకుండా నీ జ్ఞానం ఉంది. ఒకవేళ ఓన్లీ ఎన్లైటెడ్ అయితేనే పిత్తులు వస్తాయంటే అప్పుడు రియల్గా సీరియస్గా ఆలోచిద్దురు. ప్రతిదాన్ని కొత్తగా చూసినప్పుడే నీకు అది బయటకు వస్తుందంటే దానికి పేర్లు అపాన వాయువు అంట. అంటే పేర్లు అంత చక్కగా పెడతారు. అసలు బ్యాడ్ స్మెల్ అంట. ద రియల్ బ్యాడ్ స్మెల్ అనేది మైండ్ బేసికల్గా. అది జనరల్ థింగ్. ఇంకో విషయం తెలుసా, మీరు ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటే పిత్తు కూడా బ్యాడ్గా ఉండదు. అంతే. అవును. ఇప్పుడు నోట్ల నుంచి శబ్దం వచ్చినా, ఎనిమిది నుంచి వచ్చిన శబ్దమే కదా. శబ్దాన్ని శబ్దంగా చూడు. ఒకటి మంచి శబ్దం, ఒకటి చెడ్డ శబ్దం, ఒకటి పైనుంచి వస్తుంది, ఒకటి కింది నుంచి వస్తుంది. అది అట్లా ఏం లేదు. అన్నీ ఇంపార్టెంటే. నాకైతే చాలా ఇంపార్టెంట్. నేను లైఫ్ అంతా ఏం చేసినా చేయకపోయినా అది మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాను. బికాజ్ అది లేకపోతే నేను లేనని తెలుసుకున్నా. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. అట్లా ఇందులో ఏ తప్పు లేదు. ఇంకోటి, డోంట్ ఎడిట్. నిజం మాట్లాడింది అంతే. ఎవరెవరికైతే నచ్చలేదో వాళ్ళు ఈరోజు నుంచి అది చేయొద్దు అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు నువ్వు మాట్లాడమే నచ్చకపోతే అట్లా ఎట్లా చేస్తావు రాబాయ్? అట్లా అంటే నీకు మాట్లాడితేనే నీకు నచ్చలేదు అనుకో, అది నువ్వు ఎట్లా చేస్తావు? అట్లా ఒక సినిమా ఉంటుంది, ఏది మన ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే. అసలు నేనైతే ఘోరంగా నవ్వుతాను. మరి సినిమాలో పెట్టిర్రు, వెంకటేష్తో కూడా పిత్తిచ్చిరు కదా పెద్ద పెద్ద హీరోలు. అది తప్పే ఉంది, అది కామన్ కదా. అది గ్యాంగ్ వాళ్ళు గ్రూప్ తిరుగుతూ ఉంటారు చూసినావా? అందులో అనంత్ అన్నయ్య ఉన్నారు. సో ఇప్పుడు నా కొత్త అనాలిసిస్ అంటే, నువ్వు పిత్తుతలేవు, పిత్తు నిన్ను ముందుకు దోస్తుంది అంటది. అట్లా యు ఆర్ గోయింగ్ అహెడ్. రాకెట్ కూడా అదే అంది, కింద రాకెట్ పైకి పోతూ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎదుగుతూ ఉంటాడు, ఎందుకంటే అది పిత్తు వదులుతూ ఉన్నాడు. అది ఎనికి దోస్తే వీడు ముందుకు వెళ్ళిపోతాడు. ఇది వైలిన్, ఆట వస్తువు కాదు. అంతే. సో నేను చెప్పిందంతా ఏమంటారు, ఫ్యాక్ట్. అట్లా అర్థమైందా బేట? సో నాకెందుకు బోర్ వస్తలేదు అనేది నా అనాలిసిస్. ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఒకటి. రెండోది, ఏ గత ఇన్ఫర్మేషన్ లేకుండా నేను అన్నింటినీ చూస్తాను, చివరికి నీ వైపు కూడా. అందుకే నేను ఫ్రెష్గా మాట్లాడగలుగుతా. అదే పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గొడవకు దారితీస్తుంది, ఖచ్చితంగా గతం వస్తుంది లెక్కలోకి. అది ఓన్లీ వాడు క్యారీ చేస్తూ వాడు నటిస్తూ ఉన్నాడు అనమాట. ఏదో రోజు వచ్చేస్తుంది అట్లా. అందుకని నిజంగా లైఫ్ని అర్థం చేసుకోవాలంటే ఈ విషయాలు అర్థం చేసుకొని తీరాలి. లేకపోతే చాలా ఉండి కూడా బోర్ వస్తుంది. ఒక రకమైన నీరసం, ఒక రకమైన నిర్వేదం. ఇంకా చూసినాం పోయి రాసి శ్రీశైలం పోయినా 3 సార్లు పోయినా, 8 సార్లు పోతాం అబ్బా అని అనడం విన్నా. అరే నువ్వు ఏడ చూస్తావు రా భయ్, బోల్డ్ అంత ఉంది. నువ్వు ఒక్క జలపాతం అట్లా పోతే నీకు సంవత్సరం గడిచిపోతుంది. ఎన్ని ఆకులు ఉన్నాయి అంటే మొత్తం ఒకటేసారి గ్రాస్ప్ చేసినావా? నువ్వు డైసెక్ట్ చేసి చూడు, ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ రౌండ్ ఉంటే చూసినావా, ఇది మన గులకరాళ్ళు లాంటివి.
మనం ఎక్కడైనా రాళ్ళు ఈరోజు ఏరుకొద్దాం, ఏరుకొచ్చి అతికిచ్చి ఒక పెయింటింగ్ చేద్దాం. ఓకే, అంటే నువ్వు అనుకుంటే బోల్డ్ శ్రీశైలం వెళ్దాం, రాళ్ళు తెచ్చుకుందాం. తెచ్చిస్తారా? సో బై సార్, టాటా బాయ్ బాయ్.